నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటుపల్లి క్రాస్ వద్ద ధార్మిక సమావేశాలు ఘనంగా జరిగాయి. ఒంటిమిట్ట మండల పరిధిలోని మలకాటుపల్లి క్రాస్ వద్ద ఉన్న నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ మదరసాలో ఆదివారం నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుహాన్ ఆధ్వర్యంలో ధర్మ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఇదే తరుణంలో ధర్మ సమావేశాల గురించి అబ్దుల్ సుహాన్ క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశాలు కుల మతాలకు అతీతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సమావేశాలకు 4 జిల్లాల నుండి ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మరణానంతరం జీవిత విశేషాలను కూలంకషంగా వివరించారు. అల్లాహ్ యొక్క దయతో ఈ యొక్క సమావేశాలు అల్హమ్దులిల్లా పరిపూర్ణమైనవి. చాలా ఎంతో అద్భుతమైనటువంటి మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది. మానవత ఏకత్వాన్ని గురించి, దైవ ఏకత్వాన్ని గురించి, మానవుడు ఏ విధంగా జీవితాన్ని గడపాలా, అదేవిధంగా ఏ విధంగా ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలా, దైవ ప్రార్థన చేసి దేవుణ్ణి ప్రసన్నంగా గావించుకోవాలా, అందరూ మానవులందరూ సరైనటువంటి పద్ధతుల్లో జీవితాన్ని గడపలేనటువంటి సందేశాల గురించి ఇక్కడ చాలా అద్భుతంగా ఒకరోజు నిన్న అసర్ నమాజ్ అంటే 5 గంటల నుంచి ఈరోజు 5 గంటలకి ప్రోగ్రాంలు నడిపినాయి. చాలామంది 4 జిల్లాల నుంచి మనుషులు ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 7-8 వేల నుంచి 10,000 లోపల మనుషులు అందరూ జమ అయినారు. ఎక్కడెక్కడోళ్ళు కూడా ఎంతో సంతృప్తిగా చాలా ఈ యొక్క ఆధ్యాత్మిక బోధనలు విని మా జీవితాలు మేము మార్చుకొని మేము కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి రాజీ చేసుకుంటాం, ప్రసన్నంగా గావించుకుంటాం, ఈ పరలోకాల సుఖాలు పొందుతామనేటువంటి బాధ్యత తీసుకుని అల్హమ్దులిల్లా ఇక్కడి నుంచి అందరూ మరలిపోవడం జరిగింది. సంవత్సరంలో కూర్చుని ఈ విధంగా ఆధ్యాత్మిక సమావేశాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క స్థలాన్ని, ఈ యొక్క మార్గాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మరి ప్రతి ఒక్క సంవత్సరంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమ జీవితాలను మార్చుకొని వారి విశ్వాసులుగా జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క విషయాలపైన అందరూ ఆచరించే శక్తిని నీకు నాకు దేవుడు ప్రసాదించాలని దేవునితో నేను దువా చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.